హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ జాకిర్ హుస్సేన్. ఎస్, బంగారం ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుకుంటున్నాయి అనే చెప్పాలి. సో మొన్నటి వరకు 1 lakh లోపు ఉన్నది ఇప్పుడు కాస్త 1 lakh దాటేసింది కూడా. సో అయితే ఇది కాస్త 2 lakhs వరకు వెళ్తుందని కూడా మొన్నటి వరకు ప్రచారం వచ్చింది. ఇప్పుడు అంతేకాదు 44% కూడా ఇప్పుడున్న దానికి తగ్గచ్చు అంటున్నారు. సో అసలు ప్రజెంట్ బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం అమీర్పేట్ దగ్గరలోని సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్ స్టోర్ మేనేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. హలో సార్, హాయ్. చెప్పు. సార్ ఏంటి సార్, గోల్డ్ మనం లాస్ట్ టైం చేసినప్పుడు 1 lakh వరకు ఉన్నది, అప్పుడు చేసాం. ఇప్పుడు మళ్ళీ 1 lakh కూడా దాటిపోయింది. సో ఎంతవరకు వెళ్ళొచ్చు అసలు? ఆ రోజే చెప్పాను 1 లాక్ రావడం చాలా ఈజీ వచ్చేస్తుంది. 1 లాక్ 20,000 వరకు వెళ్ళొచ్చు అనేది మనం ఆ రోజే మీకు చెప్పాము. ఆ రోజు తీసుకుంటే మంచిదని కూడా అన్నారు. కస్టమర్ కూడా మనం చెప్తాం, అంటే వాళ్ళ ఓన్ అనాలిసిస్ కస్టమర్లు కూడా ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి అంచనాలకి అందనంత దూరంగా బంగారంలో ఉంది. ఎందుకంటే మనం మాట్లాడుతున్నప్పుడు కూడా బంగారం ధర పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో బంగారాన్ని కొనాలి అంటే మనం చెప్పే సింపుల్ ఒకటే, కొనాలంటే కొనేసుకోమని. తగ్గుద్ది అనే ఆలోచన రావడం మంచిది, కానీ తగ్గే అవకాశం ఎంత ఉందనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడున్న సినారియో ప్రకారం అమెరికాలో షట్ డౌన్ ఎప్పుడు అవుతుందో తెలియదు. ఆ షట్ డౌన్ పరిస్థితి కొనసాగినంతకాలం ఈ మార్కెట్లో బంగారం వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. అమెరికాలో షట్ డౌన్ అనేది మనకున్న అంచనా ప్రకారం ఇంకొంత 1 వీక్ 2 వీక్స్ పట్టే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఈ 1 వీక్ 2 వీక్స్లో బంగారం ఎంత పెరుగుతుంది, వెండి ఎంత పెరుగుతుంది అని అంచనా వేస్తే వెండి ఆల్మోస్ట్ 20,000 పెరిగిపోయింది. వెండి ఆల్మోస్ట్ 20,000 పెరిగిపోయింది. అంటే అంతకుముందు 148 ఉండేది, ఇప్పుడు 168 ఉంది. పర్ కేజీ 1,48,000 ఉండే వెండి ఇప్పుడు 1,68,000 ఉంది. అంటే అదే 20,000 వెండి పెరిగింది 1 వీక్లో. బంగారం కూడా ఇంచుమించు అదే ర్యాకెట్ స్పీడ్తో దగ్గరికి మనం 10 గ్రాముల మీద చూసుకుంటే అంతకుముందు 1,20,000 1,20,000 ఎక్కువ ఉన్న బంగారం వాళ్ళ 1,25,000 దగ్గర ఉంది. సో అన్నీ కూడా భారీగా పెరిగినాయి డ్యూ టు అమెరికన్ గవర్నమెంట్ తాలూకా ఆర్థికపరమైన ఇబ్బందులు అవ్వచ్చు, రాజకీయపరమైన ఇబ్బందులు అవ్వచ్చు, లేదా ట్రేడ్ వార్ అవ్వచ్చు, రకరకాల కారణాలు. బేసిక్గా లాస్ట్ టైం చూసుకుంటే చాలా మంది అంటే తులం బంగారం 50,000 వరకు వెళ్ళొచ్చు అన్న థాట్ తోటి ఎవరు తీసుకోలేదు. సో ఇప్పుడు చూసుకుంటే మనకి 2 lakhs వరకు వెళ్ళిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే చాలా మంది మేము ఎక్స్పర్ట్స్ అని చెప్పుకుంటూ ఉంటున్నారు కదా. సో ఏం చెప్తారు, ఇలాంటివి వినే పబ్లిక్ చాలా మంది కొనుక్కుంటూ ఉండిపోతున్నారు. సో ఏం చెప్తారు ఇలాంటి? మీకు ఆ రోజు కూడా సేమ్ క్వశ్చన్ అడిగారు, బంగారం 50,000కి వచ్చేస్తుంది అంటే మీకు వచ్చిన ఎగ్జాంపుల్ కూడా చెప్పిన. బంగారం ధర 50,000కి వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే బంగారం ధర పడాలి అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, మధ్యలో బ్యాంక్స్ కూడా ఉంటాయి. ఎందుకని బ్యాంక్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తాయి కదా గోల్డ్లో. ఇప్పుడు మన సేవింగ్స్ అన్ని బ్యాంక్స్లో ఉంటాయి. బ్యాంక్స్ ఎలా పెట్టుకుంటే బ్యాంక్స్కి ఇన్కమ్ ఎక్కడ వస్తుంది, అయితే ఇంట్రెస్ట్లుగానే ఇవ్వాలి. లేదు అంటే ఎక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేయాలి గోల్డ్. సో వాళ్ళందరూ బ్యాంక్స్ కూడా టన్స్లో బంగారం కొంటున్నాయి. చైనా కొన్నది, ఇండియా కొన్నది, ప్రపంచంలో అన్ని దేశాలు కొన్నాయి బంగారం. సో బంగారం ధర ఇప్పుడు ఇవాళ 1,20,000 బంగారం కొన్న బ్యాంకులు రేపు 70,000-80,000 వచ్చేస్తుందంటే ఎలా సాధ్యం? అలా వచ్చేదానికి వాళ్ళే కొంటారు కదా. మనకన్నా పెద్ద ఎక్స్పర్ట్ బ్యాంక్సే ఉంటాయి మన దగ్గర కన్నా. వాళ్ళ దగ్గర అంచనా వేసేవాళ్ళు, మార్కెట్ని ఊహించేటోళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే తెల్లాలేస్తే వాళ్ళు ట్రేడ్ని అనాలిసిస్ చేస్తారు, దేనివల్ల పెరిగింది దేనివల్ల తగ్గిందని ఎక్స్పర్ట్స్ వాళ్ళ దగ్గర ఉంటారు. వాళ్ళ అంచనాలకు కూడా దొరకంది బంగారం. సో ఈ బంగారం ధర అనేది ఇప్పుడున్న సినారీ ప్రకారం చూస్తే ఇండెక్స్ మనకి హైయే చూపిస్తుంది. అంటే ఇప్పుడు బంగారం మార్కెట్లో కూడా స్కేర్సిటీ ఉంది, పూర్తిగా అందుబాటులో లేదు బంగారం. మరి ఏదైనా గోల్డ్ బుక్ చేయాలని చాలా మంది దగ్గర నో స్టాక్ అనే చెప్తున్నారు 24 క్యారెట్. ఎందుకంటే 2 రకాల రీజన్స్ దీనికి. ఒకటి అవైలబిలిటీ లేకపోవడం, ఉన్నదాన్ని సేల్ చేస్తే మళ్ళీ అడిగి ఎప్పుడు ఏ రేటు దొరుకుతుందో తెలియని భయం వాడికి. ఇప్పుడు వాడి దగ్గర నిల్వ ఉంది, అమ్మేయిస్తాడు. ఇవాళ రేట్లు అమ్మేస్తే మళ్ళీ ఇడికి ఇవాళ రేట్లో దొరుకుతుందో లేదని గ్యారెంటీ. ఎందుకంటే మార్కెట్లో డిమాండ్ అలా ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో బంగారం ధర తగ్గే అవకాశం చాలా మినిమల్గానే ఉంటుంది. పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఏదైనా మీరు కొనాలనుకుంటే కొనుక్కోండి, కానీ బంగారం ఇన్వెస్ట్ చేస్తాను, ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించేటప్పుడు మనం చెప్పేది ఒకటి, షార్ట్ టర్మ్కి అయితే ఆలోచించవద్దు. లాంగ్ టర్మ్కి మీరు బంగారం కానీ వెండి కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు ప్రాఫిట్లోనే ఉంటారు, ప్రాఫిటే తీసుకుంటారు. షార్ట్ టర్మ్ అంటే 5-6 నెలలకు 1 ఇయర్కి కోసం అనుకుంటే సమ్ టైమ్స్ మీకు అదృష్టం కలిసి వస్తే లాభం రావచ్చు, కానీ మోస్ట్లీ అంత లాభం రాకపోవచ్చు. ఓకే సార్, అయితే ఇప్పుడు బంగారంతో మనం చూసుకుంటే వెండి కూడా అదే విధంగా పెరుగుతుంది. సో ఏంటి సార్, వెండి యాక్చువల్లీ చాలా తక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈసారి ఇప్పుడు వెండికి ఉన్న రీజన్స్ చాలా ఉన్నాయండి. వెండికి ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఫిజికల్గా డొమెస్టిక్గా వాడేదానికన్నా ఇండస్ట్రియల్ అంటే ఈ మన బ్యాటరీ కార్లు ఉన్నాయి, ఇప్పుడు మొత్తం అంతా ఎలక్ట్రానిక్ యుగంలో దాంట్లో వాడే ఐసీలు అవ్వచ్చు, చిప్లు అవ్వచ్చు, అన్నిటిలో కూడా
వెండి బంగారాన్ని వాడతారు మెటల్స్ కొన్ని ఎందుకంటే వాళ్ళ అవసరం దాన్ని వినియోగం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దాని కాస్ట్ పెరుగుతుంది. సో ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది, లోకల్గా డొమెస్టిక్ డిమాండ్ కూడా ఉంది. ఎందుకంటే మార్కెట్లో ఉన్న స్పెక్యులేషన్ అంటే కమింగ్స్ నెక్స్ట్ 3 ఇయర్స్కి వెండి 4 lakhs అయ్యే అవకాశం ఎక్కువ ఉందనేది మార్కెట్లో గట్టిగా వినపడుతున్న మాట. సో ఇప్పుడు ఎవరన్నా కొనాలనుకున్న వాళ్ళు కొనేసుకుంటారు కదా, ఆ డిమాండ్ కూడా ఉంది. సో అన్ని రకాల డిమాండ్లు వెండికి ఉన్నాయి కాబట్టి వెండి కొంచెం బంగారం కన్నా స్పీడ్గా పెరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ కాస్ట్ చూసుకుంటే ఎలా ఉన్నాయి సార్ వెండి బంగారం? సో అట్లానే అసలు ఈ టైంలో తీసుకుంటే బెటర్ అంటారా? సరే ఏ టైంలో కొన్నా బంగారం వెండి బెటర్ నేను చెప్పేది. సో అది ఎందుకంటే ఇది ఇక్కడ తాగేది కాదు. సో ఇవాళ చూసుకుంటే మన బంగారం ధరలు చూసుకుంటే 1,25,000 24 క్యారెట్ ఉంది, దగ్గరగా 1,68,000 దాకా వెండి ఉంది ఈరోజు. సో ఈ రెండు కూడా ఇక్కడ తాగుతాయి, ఇక్కడతోనే కిందకి వచ్చేస్తాయి అంటకు లేదు కాబట్టి భవిష్యత్తులో మనం మాట్లాడుకున్న ఎక్స్పర్ట్ చెప్పేది ఏదైనా బంగారం అయితే 1,50,000 దాటిలే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. వెండి అయితే 2 lakhs టచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. సో ఇవన్నీ అంచనాలు చూసుకుంటే ఇప్పుడు కొన్న లాభమే కదా. తర్వాత కరెక్షన్ వచ్చినా కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ ఆ స్థానానికి వెళ్ళడం మళ్ళీ పెరగడం అనేది జరిగేది. సో నేను ఏంటంటే లాంగ్ టర్మ్లో చూసుకుంటే మీకు నష్టం అనే మాట కన్నా లాభం అనే మాట ఎక్కువ కనపడతా ఉంది. సార్ ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ అట్లానే అంటే 44% వరకు ఉన్న కాస్ట్కి తగ్గచ్చని ఒకటి బయట నడుస్తుంది. సో అసలు అంతవరకు తగ్గచ్చు అంటారు సార్? మన ఆశాజీవులు ఉంది సార్, తగ్గొచ్చా అంటే తగ్గొచ్చు, కానీ ఎలా తగ్గుద్ది మనమే క్వశ్చన్ వేసుకోవాలి. నేను చెప్తారే బంగారానికి వెండికి భవిష్యత్తులో రూపాయి వాల్యూ కూడా ఉండదు, మట్టి వాల్యూ కూడా చేయదని చెప్తాను. అసలు ఆ వ్యక్తి యొక్క విశ్వసనీయత ఎంత, ఆ మాటల నిజం ఎంత, అసలు అవకాశం ఉందా లేదా, ఇది కదా మనం ఆలోచించాలి. చెప్పిన వ్యక్తి ఎవరు, అతనికి ఉన్న క్రెడిబిలిటీ ఏంటి, అతనికి ఉన్న హిస్టరీ ఏంటి, ఇతను ఇంతకుముందు ఏం చెప్పాడు, ఎన్ని నిజాలని, ఇతనికి ఉన్న అంచనా ఏంటి, అసలు ఏ బేస్ చేసుకుని చెప్తున్నాడు, ఇవన్నీ చూసుకునే మనం మాట్లాడాలి. అతను ఏదో ఒక అంచనా ప్రకారం భవిష్యత్తులో నేలకు వచ్చేస్తుంది అంటే ఈ నేను పుట్టినప్పటి నుంచి పెరుగుతూనే కనబడుతుంది. అది తెలిసి ఎవరికైనా బంగారం వెండి విషయంలో అందరూ చూసారు, పెరుగుదల చూశారు. ఇప్పుడు ఆ వ్యక్తి చెప్పింది ఎప్పుడు జరగాలి? సో ఇది లైఫ్ అందరు ఎక్స్పీరియన్స్ పెరుగుదల చూశారు, ఒక వ్యక్తి ఎక్స్పీరియన్స్ తగ్గిపోద్ది అని చెప్తున్నాడు. అతను కొన్న అంచనా ఏంటి, అతను కొన్న క్రెడిబిలిటీ ఏంటి, అతను కొన్న బలం ఏంటి ఆ మాటకి. సో ఈ కూడా మనం ఒక వ్యక్తి చెప్పినప్పుడు ఆలోచించుకోవాల్సిన అవసరం వినే వ్యక్తికి ఉంటుంది తప్ప చెప్పే వ్యక్తి ఏదైనా చెప్తాడు. సో వినే వ్యక్తి అంచనా వేసుకోవాలి, ఇది ఎంతవరకు కరెక్ట్, ఇతను ఎంతవరకు చెప్పింది నిజం, అసలు నిజమయ్యే ఛాన్సెస్ ఎలా ఉన్నాయి, అతను అది కూడా చెప్పాలి. 10 ఎగ్జాంపుల్స్ 20 ఎగ్జాంపుల్స్ చెప్పాలి, ఈ కారణాలు ఉన్నాయి. అతను ఏం చెప్పాడు, ఇలా ఏదో జరిగిపోతే ఇలా ఏదో కానిస్తే ఇవన్నీ అంచనాలు నేనే చెప్తా. 50 ఏళ్ళ తర్వాత భూమి ఉండదు ఏం కొనుక్కోకుండా అని చెప్తా కాదు కదా. 50 ఏళ్ళు అయితే బతకాలి కదా మనం. సో ఇవన్నీ కాదండి, మనం కొనుక్కునే వాళ్ళు మనకు ఒక ప్రోడక్ట్, మనకు ఒక అంచనా ఉండాలి. అది ఎవరైనా చెప్పారు తగ్గుద్ది అని చెప్పారు, మంచి పదమే, కానీ దానికున్న విశ్వసనీయత ఎంత, గ్యారంటీ ఎంత అనేది కూడా చెక్ చేసుకోవడం బాధ్యత కొనుక్కునే కష్టపడదు. ఎందుకు అంటే వాళ్ళు పెరిగితే నష్టపోయేది అతనే కాబట్టి. అట్లా ఇప్పుడు చూసుకుంటే మరి కొద్ది రోజుల్లో దివాళీ వస్తుంది కదా సార్, ఎలా ఉన్నాయి సేల్స్? అంటే కాస్ట్కి భయపడి ఎట్లా ఉన్నారు అసలు కస్టమర్స్? సేల్స్ కొనే కస్టమర్ ఏం భయపడ్డండి, ఎందుకంటే అతను వ్యాపారం చేయడు దాంతో. ఎవరంటే భయపడేది వ్యాపారం చేసేటోళ్ళు, వాళ్ళని ఎక్కువ కొంటే రేపు తక్కువ అమ్ముతానేమో లాభం వస్తారు, అది కొనుక్కునే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఆలోచిస్తారు తప్ప ఈ డొమెస్టిక్గా కొనుక్కునే వాళ్ళు ఎవరు కూడా అసలు అలా ఆలోచించరు. ఇంకా మీకు మంచిగా చెప్తాను, బంగారం రోజుకి నేను 100 మందికి అమ్మితే ఈరోజు బంగారం ధర అంతా అడిగేటోళ్ళు కేవలం 50% ఉంటారు, మిగిలిన 50% బంగారం ధర కూడా చూడరు. సో అలా ఉంటుంది. సో బంగారం కొనేటోళ్ళు కొంటానే ఉంటారు, కాకపోతే మీరు అన్నది ఏంటంటే కొంత ఇంపాక్ట్ ఉంటుంది, దాని తాలూకా బడ్జెట్లు మారుతూ ఉంటాయి తప్ప బంగారం కొనడం ఆపడం, ఇంకా షాపులు ఖాళీగా ఉండడం అనేది జరగని పని. అదే దసరా దీపావళి ఇలాంటి సీజన్ ఏంటంటే ఎక్కువగా వాళ్ళు ఎక్కువగా డబ్బులు దాచుకుని ఇప్పుడు కొనుక్కున్న ప్లాన్ చేసుకుని చాలామంది ఉంటారు. ఆ రకంగా చూసుకుంటే ఈ సీజన్ చాలా బాగుంటుంది. వెడ్డింగ్ సీజన్ కూడా కలిసి ఉంది కాబట్టి మనకి బంగారం మార్కెట్ మీద కానీ సేల్స్ మీద కానీ పెద్ద భయపడాల్సింది అయితే ఏం లేదు. సో ఇక ఫైనల్గా చూసుకుంటే దీపావళి సార్, దీపావళికి సిబిజేలో మామూలుగా ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి? ఎందుకంటే దీపావళికి ఒక సెంటిమెంట్ ఉంది కదా గోల్డ్ తీసుకోవాలని. సో ఏమైనా ఆఫర్స్? మనకి దీవాళీ దంతెరస్ అని కాకుండా మామూలు కస్టమర్కి ఎప్పుడు మేము అందుబాటులోనే ఉంటాయి, రీజనబుల్గానే ఉంటాయి. ఇంక ఎడిషన్ మన దసరా దీవాళీ దంతెరస్ దృష్టి పెట్టుకుని, అంటే దసరా అంటే మనకి అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ కమింగ్ దంతెరస్ దీవాళీ సందర్భంగా కస్టమర్కి మనం ప్రివిలేజ్ ఆఫర్స్ ఇస్తాం. స్టోన్ జ్యువెలరీ మీద BA మీద 30% ఆఫర్ ఇస్తున్నారు. అలాగే
ప్లెయిన్ జ్యువెలరీ విఏ మీద 40% ఆఫర్ ఇస్తున్నారు. అలాగే సిల్వర్లో సిల్వర్ ఆర్టికల్స్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇదే గుడ్ టైం. ఎందుకంటే చాలా సిల్వర్ ఆర్టికల్స్కి తరుగు లేదు, మజూరు లేదు. జస్ట్ సిల్వర్ కాస్ట్ మీరు జిఎస్టీ పే చేస్తే సరిపోతుంది. మనం ఈ ధనతెరస్ దేవాలయం దృష్టిలో పెట్టుకుని పబ్లిక్కి పెరిగిన ధరలో ఉపశమనం కింద మనం తరుగులో తగ్గింపు ఇవ్వడం జరుగుతుంది. స్టోన్ జ్యువెలరీ విఏ మీద 30%, మేకింగ్ ఛార్జెస్ ఎక్కడా లేవండి. అలాగే ప్లెయిన్ జ్యువెలరీ విఏ మీద 40% మనం ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్గా లాస్ట్ టైం మనం 80K ఉన్నప్పుడు చేసాం ఇట్లానే. సో ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాము. సో ఎంతవరకు తగ్గచ్చు అంటారు అసలుకి ఏమన్నా లాస్ట్కి? నేను ఆ పదాన్ని మర్చిపోమ అంటాను. తగ్గుదలైన పదాన్ని మర్చిపోమంటాను. లాస్ట్ టైం కూడా ఇదే చెప్పాను. తగ్గుదలైన పదాన్ని మర్చిపోమంటాను. తగ్గొచ్చండి, తగ్గుద్ది. కానీ మనం అంతా ఊహించకూడదు. ఇప్పుడు మీరు ఊహించే 30% తగ్గాలి అని 30% తగ్గేంత మార్కెట్ స్కోప్ లేదు. తగ్గుదల అనేది 10-20 రూపాయలు ఎక్కువ తక్కువ అవుతుంది. సో అది ట్రేడింగ్లో జరిగేది. ఇప్పుడు బంగారం ధర పరిస్థితి ఎలా ఉందంటే ఇవాళ 100 రూపాయలు తగ్గింది సార్, రేపటికి ఇంతకింతే 400 పెరుగుతుంది. సో బంగారాన్ని మీరు కొనాలంటే కొనేమనే చెప్తా. అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, భవిష్యత్తులో కూడా చెప్తా. ధర చూసి కొనొద్దు. మీరు కొనాలనుకుంటే కొనేయండి, ఆగాలనుకుంటే ఆగండి. ఓకే సార్, థ్యాంక్ యూ.